హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త ముగ్గుతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ ముగ్గులో నేను 3 రంగులు మాత్రమే ఉపయోగించాను. అవేంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఈ రంగులని ప్రైమరీ కలర్స్ అంటారు. ఎందుకంటే వేరే ఏ రంగులను ఉపయోగించి కూడా ఈ రంగులను మనం సృష్టించలేము. కానీ మిగతా చాలా రంగులను మనం ఈ రంగులతో సృష్టించవచ్చు. అందుకనే ఈ 3 రంగులతో ఒక కొత్త ముగ్గుని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే ఈ ముగ్గు ద్వారా ఈ 3 రంగుల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముగ్గును చివరి వరకు చూడండి. రంగులంటే ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగులను ప్రాథమిక రంగులుగా డిజిటల్ మీడియా సాంకేతికత మరియు మానవ దృష్టిలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నిజానికి రంగులన్నీ తెలుపు రంగు నుండే వచ్చాయి. అన్ని రంగులను కలిపితే తెలుపు రంగే వస్తుంది అని అంటారు. అయితే ఈ ప్రాథమిక రంగుల యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఎరుపు శక్తి, ప్రేమ, కోపం మరియు ప్రమాదానికి సంకేతం. ఇది దృష్టిని త్వరగా ఆకర్షిస్తుంది కాబట్టి హెచ్చరిక సంకేతాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సేల్స్ ప్రమోషన్లలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎరుపు రంగు మంగళ గ్రహానికి అనుకూలమని చెప్తారు. ఆకుపచ్చ ప్రకృతి, సమృద్ధి, శాంతి మరియు ఆరోగ్యానికి ప్రతీక. ఇది కంటికి ప్రశాంతతను ఇస్తుంది. ఇంటి లోపల గోడలకు, స్టడీ రూమ్లలో దీనిని ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది శాంతి మరియు సామరస్యాన్ని కలిగిస్తుంది. ఈ రంగు వృద్ధి మరియు సంపదకు కూడా చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇకపోతే బ్లూ కలర్. నీలం ప్రశాంతత, స్థిరత్వం మరియు నమ్మకానికి చిహ్నం. కంపెనీలు, బ్యాంకులు తమ లోగోలలో నీలం రంగును ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి, ఎందుకంటే ఇది వినియోగదారులకు నమ్మకాన్ని కల్పిస్తుంది. బెడ్రూమ్లలో నీలం రంగు మంచిదని, ఇది ప్రశాంతమైన నిద్రను ఇస్తుందని భావిస్తారు. ఈ ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను RGB అని కూడా పిలుస్తారు, అంటే రెడ్, గ్రీన్, బ్లూ. కంప్యూటర్ మానిటర్లు, టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లు RGB కలర్ మోడల్ను ఉపయోగిస్తాయి. ఈ 3 రంగుల కాంతి తీవ్రతను మార్చడం ద్వారా దాదాపు 16 మిలియన్ల వివిధ రంగులను సృష్టించవచ్చు. మన కళ్ళకు కూడా ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం కాంతిని గ్రహించి మిగతా రంగులను గుర్తించగలవు. ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగులను సమాన నిష్పత్తిలో కలిపినప్పుడు తెల్లని కాంతి ఏర్పడుతుంది. ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం వేరే రంగులను కలపడం ద్వారా తయారు చేయలేము. ఈ 3 రంగులను ఇతర రంగులతో మనం తయారు చేయలేము. చాలా రంగులను ఈ 3 రంగులతో తయారు చేయవచ్చు, కానీ ఈ 3 రంగులను మాత్రం మనం ఏ రంగులు కలిపి తయారు చేయలేము. అందుకని ఈ రంగులని ప్రాథమిక రంగులని అంటారు. ఈ ప్రాథమిక రంగుల కలయికతో ఏర్పడిన రంగులని ద్వితీయ రంగులు అంటారు. నా ఈ చిన్న ముగ్గు ద్వారా ఈ 3 రంగుల యొక్క ప్రాముఖ్యతను కొంతవరకైనా తెలియజేశానని అనుకుంటున్నాను. మరి ఈ రంగోలీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.